నీకు చిత్తశుద్ధి ఉంటే, మీరిచ్చిన సోనియా గాంధీ అల్టిమేటానికి విలువ ఉంటే, మీరిచ్చిన రాహుల్ గాంధీ అల్టిమేటానికి విలువ ఉంటే, మీ ఇందిరమ్మ రాజ్యానికి ఆదర్శం అని ఒకటి ఉంటే, మీరు మా బకాయిలను వెంటనే, మా పింఛన్ బకాయిలు వెంటనే ఒక్కొక్కరికి 50,000 బాకీ ఉంటుంది. ఆ పింఛన్ బాకాలు విడుదల చేసి మేము దివ్యాంగుల సమాజం పక్షాన మేము వ్యవహరిస్తున్నాము, మేము దివ్యాంగుల సంక్షేమానికి మేము నిలబడతామని నిరూపించుకోండి అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. అదేవిధంగా మేము అడుగుతున్నది దానం కాదు, మేము అడుగుతున్నది ధర్మం కాదు, మేము అడుగుతున్నది ముష్టి కాదు, మేము అడుక్కోవట్లేదు. మేము అడుగుతున్నది మా హక్కు, మేము అడుగుతున్నది మా న్యాయం, మేము అడుగుతున్నది మా హక్కులండి. మాకు అవునండి, మమ్మల్ని మేము ఓట్ల రూపంలో ఉండే సంఖ్యలాగా చూస్తున్నారు, ఓట్లు వేసే యంత్రాల్లాగా చూస్తున్నారు. అదేవిధంగా సానుభూతి చూపించుకునే మనుషుల్లాగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని మమ్మల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం కానియట్లేరు, అదేవిధంగా పరిపాలనలో భాగస్వామ్యం కావట్లేరు.